అవసరం. ఎందుకంటే జడ్చర్ల టౌన్ నుంచి ఒకటే రోడ్ ఉన్నది మనకి. ఆ రోడ్ కూడా దాని నుంచి కావచ్చు మీకు సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాను. ఎందుకంటే ఆ రోడ్ ఇప్పుడున్న పరిస్థితిలో కంప్లీట్ అయితే పాత బజార్కి మాత్రము హెవీ వెహికల్స్ మాత్రం పోలేవు. ఇది క్లారిటీగా ఇస్తున్నాను. నేను ఒక అధికారి పార్టీలో ఉండి నేషనల్ హైవేస్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన క్లారిటీ నేను ఇస్తున్నాను. ఎవరెవరు ఏం మాట్లాడినా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చదువుకున్నాను, నా దగ్గర దొంగ సర్టిఫికేట్లు లేవు, నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి, పెద్ద వెహికల్స్ పోవు. అందుకని చెప్పేసి మా నాయకులను మొన్న పిలిచి మాట్లాడినాను. స్టాచ్యూస్ గురించి ఒక డిసిజన్ తీసుకోండి తొందరగా. అన్ని స్టాచ్యూస్ ఒక లైన్గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనేది తీసేస్తే అంటే అది మీరు డిసిజన్ తీసుకోవాలి. మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిజన్ తీసుకుంటే, నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర సిగ్నల్ పెట్టి, అది మున్సిపల్ పరిస్థితి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత బజార్కి హెవీ వెహికల్స్ పోయేదానికి క్లియర్ అవుతుంది. మనం పెద్ద వెహికల్స్ తీసుకురాగలుగుతాము. పాత డిజైన్ ప్రకారం చూస్తే పెద్ద వెహికల్స్ మాత్రము పాత బజార్కి పోలేవు. కాబట్టి ఆ చేంజెస్ చేయాలి. వాళ్ళకి చెప్పినాను. ఆల్ పార్టీస్ అందరిని పిలిచి, అందరి నాయకులను పిలిచి మాట్లాడేసి ఆ డిసిషన్ తీసుకుంటారు. డిగ్రీ కాలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఎట్లయితే మహబూబ్ నగర్లో స్టాచ్యూస్ ఒకటే లైన్లో పెట్టినారో అక్కడ పెద్దగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉన్నది దానికి. అందుకని మీరు చెక్ చేసి డిసిషన్ తొందరగా తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడద్దు. రాజకీయ నాయకుల వల్ల మనం కొట్లాడుకుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంది. మన అందరినీ చూసి నవ్వుతారు. రేపు ఇది కూడా సాల్వ్ చేయలేదా అని చెప్పి అంటారు. కాబట్టి మేము వాళ్ళకి అందరిని పిలిచి డిస్కస్ చేస్తాము. వాళ్ళు ఇంకా మొండిగా అట్టనే ఉంటే ఇంకా మా డిసిషన్ మేము తీసుకొని ముందుకు వెళ్తాం. ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు పిలిచి మాట్లాడకపోయేది. వాళ్ళంతా వాళ్ళు డిసిషన్ తీసుకుని ఎవరేం బీగుతారు అనేది ఉండదు. కానీ మేము ఈరోజు అందరికి ఆప్షన్ ఇస్తాం. మీ సలహాలు కూడా మాకు ఇవ్వండి. మీ సలహా కరెక్ట్ ఉంటే మీ సలహా బట్టే మేము చేస్తాం. ఈ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది అనేది మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.